చిన్న వయసు నుండి పూజలు చేయడం పార్వతీదేవికి చాలా ఇష్టం. ఆ మహాశివుడికి సేవ చేస్తూ దగ్గరవ్వాలని పార్వతీదేవి అనుకుంటుంది. శివుడు తపస్సులో ఉండడంతో పార్వతి పూజలు చేసి భక్తితో శివునికి దగ్గరవ్వాలని తపస్సు చేస్తుంది. ఒక మునీశ్వరుడు పార్వతీదేవి తపస్సులో ఉండగా తన దగ్గరకు వచ్చి, ఇంత అందమైన నువ్వు ఈ వయస్సులో తపస్సు చేయడం దేనికి అని అడుగుతాడు. పార్వతీదేవి శివుడి కోసం అని చెప్తుంది. ఆ మునీశ్వరుడు శివుడి గురించి అబద్ధాలు చెప్తుంటే పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. శివుడు పెట్టిన పరీక్షలో పార్వతీదేవి ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. శివపార్వతుల ప్రేమ పరిణయంగా మారుతుంది. సృష్టిలో కొనలేనిది, వెలలేనిది ప్రేమ ఒక్కటే. ఈ సృష్టిలో వారి ప్రేమ ఎంత గొప్పదో, ఈ సృష్టికి ఆది దంపతులైన వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. అందుకేనేమో నేను కూడా ఆ శివయ్య లాంటి భర్త రావాలి అని మనసారా కోరుకుంటున్నా. ఈ శివపార్వతులకి పూజ చేయడం, సేవ చేయడం నాకు ఇష్టం.